రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి 2029 ఎన్నికలకు వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రభుత్వంపై ఇప్పటికే వ్యతిరేకత పెరిగిందని చెప్తున్న జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పలు కేసుల్లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగిస్తోంది. వరుసగా నమోదైన కేసులతో వంశీ జైలులో ఉన్నారు. దీంతో గన్నవరంలో కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గన్నవరం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్ లో మార్పు రావాలని పార్టీ నేతలు కోరుకున్నారు. జగన్ సైతం తాను అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దాడులకు గురైన కార్యకర్తలను గతం కంటే భిన్నంగా పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం పైన గతంలోనూ జగన్ రైతులు, విద్యార్థుల సమస్యలపైన నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు పోస్టర్లు విడుదల చేశారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా స్థాయి వరకు నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఆ పార్టీకి దగ్గరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ఫైర్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వంశీ వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్ట రామచంద్రరావును కాదని జగన్ తన పార్టీలోకి వచ్చిన వంశీకి ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా వెంకట్రావు టీడీపీలోకి వెళ్లి అక్కడి నుంచి వంశీ పైన ఎమ్మెల్యే గెలుపొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నమోదైన కేసులతో వంశీ చాలా రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఆయనపై 8 కేసులు నమోదు కాగా 7 కేసుల్లో బెయిల్ తగ్గింది. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దీంతో ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. అరెస్టు తర్వాత గన్నవరంలో వైసీపీ క్యాడర్ డైలమాలో ఉంది. వంశీ సుదీర్ఘకాలం జైల్లో ఉండడం, నియోజకవర్గంలో కూటమి పార్టీలు తమ పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీ నేతలకు గాలం వేయడంతో వారు అయామయంలో పడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్ గన్నవరంలో పరిస్థితిపైన మాజీ మంత్రి పేర్ని నానితో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ మద్దతుదారులు వైసీపీ క్యాడర్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వంశీ సతీమణితోనూ మాట్లాడారు. ఆయన సతీమణితో కలిసి పార్టీ క్యాడర్తో సమావేశానికి నిర్ణయించారు. గన్నవరంలో ఈ సమావేశం జరగనుంది. వల్లభనేని వంశీ కేసులు, అనారోగ్య సమస్యలతో వైసీపీ గన్నవరం బాధ్యతలను ఆయన సతీమణి పంకజశ్రీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా కోలుకుని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే వరకు ఆ బాధ్యతలను నిర్వహించనున్నారు.